అగ్నిహోత్రి ఫ్యామిలీ మొత్తాన్ని మిరియడ్ ఇమేజ్ సెక్టార్లోకి ఆహ్వానించిన ఘోరాకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించాడు శరత్చంద్ర. అతని పరిస్థితి అర్థం చేసుకున్న ఘోర మరికొన్ని విషయాలు మాట్లాడి అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. దేవరాజ్ను కొట్టడం చూసిన ఖైదీలు అందరూ సాగర్ను లీడరుగా చేసుకున్నారు. అనుక్షణం అతని వెన్నంటే ఉంటూ ప్రతి పనిలోనూ తోడుగానే ఉంటున్నారు. అప్పటికే సాగర్ జైలుకు వచ్చి 15 రోజులు గడిచాయి. ఈ మధ్యకాలంలో భోలాతో సాగర్ స్నేహం మరింత బలపడింది. కాని ఆఫీసర్ జ్యోతి కోరిన విధంగా భోలా నుండి ఒక్క విషయం కూడా తెలుసుకోలేకపోయాడు సాగర్. మరోపక్క భోలాకి వ్యతిరేకంగా ఆఫీసర్ జ్యోతి ఎలాంటి ఎవిడెన్స్ సంపాదించలేకపోవడం వలన అతనిని విడుదల చెయ్యాలని నిర్ణయానికి వచ్చారు హయ్యర్ అఫీషియల్స్. భోలా విడుదల అవుతున్న రోజు ఉదయాన్నే ఆనందంగా సాగర్ దగ్గరికి వెళ్ళి, నేను బయటకు వెళ్తున్నాను సాగర్, నువ్వు రిలీజ్ అయ్యే రోజు మనం తప్పక కలుద్దాం. నీ రాక కోసం గేట్ బయట ఎదురుచూస్తూ ఉంటాను అని మనస్ఫూర్తిగా చెబుతూ హగ్ చేసుకున్నాడు. నిన్ను చాలా మిస్ అవుతాను భోలా, మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. ఇన్ని రోజులు నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి సమయం తెలియలేదు, కానీ ఇంకొద్ది రోజులు ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలి అని చిరునవ్వు నవ్వాడు సాగర్. నిజానికి భోలాకి తన మీద పూర్తిగా నమ్మకం కలగాలన్న ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడాడు సాగర్. అతని మాటలను పూర్తిగా నమ్మేసిన భోలా, ఈ రోజు నీ వల్లే జైలు నుండి సురక్షితంగా బయటకు వెళ్తున్నాను. ఆ కృతజ్ఞతతో నీకు మాట ఇస్తున్నాను సాగర్. ఒక స్నేహితుడిగా అత్యవసర పరిస్థితుల్లో నీకు సాయం చేసి నీ రుణం తీర్చుకుంటాను. ఇచ్చిన మాట తప్పడం నా గొంతులో ప్రాణం ఉండగా జరగదు అని భావోద్వేగంగా చెప్పి సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ మరుసటి వారం సాగర్ కూడా జైలు నుండి బయటకు వచ్చాడు. జైలు నుండి అడుగు బయటకు పెడుతున్న సమయంలో అతనికి ఆఫీసర్ జ్యోతి నుండి కాల్ వచ్చింది. హలో సాగర్, జైలు నుండి బయటకు వచ్చేశావా? భోలా దగ్గర నుండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడుగుతున్న ఆమెను చూసి సాగర్కి కోపం ముంచుకొచ్చింది. కాని కష్టంగా తమాయించుకొని, ఇప్పటివరకు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు మిస్ జ్యోతి. అతను చాలా అలర్ట్గా ఉన్నాడు, నాతో ఫ్రెండ్షిప్ చేశాడు, కానీ తన గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ చేయలేదు అని జైల్లో జరిగిందంతా చెప్పాడు సాగర్. ఛా, నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు సాగర్. నీ నుండి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ వస్తుందని చాలా హోప్స్ పెట్టుకున్నాను. బట్ ఇచ్చిన టాస్క్లో నువ్వు ఫెయిల్ అయ్యావు సాగర్. నీ వల్ల నా సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది అని అసహనంగా అంది ఆఫీసర్ జ్యోతి. ఇది మరీ బాగుంది. భోలా స్ట్రాంగ్గా ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఏదో ఫ్రెండ్ కదా అని నువ్వు చెప్పిన టాస్క్ ఒప్పుకొని నా ఫ్యూచర్ని రిస్కులో పెట్టుకుంటే కనీసం కృతజ్ఞత లేదు సరికదా, మాటలతో హట్ చేస్తావా? దిస్ ఈజ్ నాట్ ఫేర్ మిస్ జ్యోతి. నా మీద కొంచెం కూడా కన్సర్న్ లేని మీకు హెల్ప్ చేసినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ఇంకొకసారి నన్ను సాయం చేయమని అడిగితే ఊరుకోను అని సీరియస్ అయ్యాడు సాగర్. ఇప్పుడు నేనేం మాట్లాడానని నీకంత కోపం వస్తుంది సాగర్? మిషన్ కంప్లీట్ అవ్వలేదన్న కోపం నాకు ఉండడం తప్ప అని ఆవేశంగా అడిగింది ఆఫీసర్ జ్యోతి. అసలు నా మీద కోపం చూపించాల్సిన అవసరం ఏముంది? మిషన్ కంప్లీట్ అవ్వలేదని చాలా సింపుల్గా చెప్పేశావు అంటే ఇప్పటివరకు నేను చేసిన దానికి ఎలాంటి విలువ లేనట్టే కదా. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఇంత సింపుల్గా మాట మారుస్తావని అనుకోలేదు. అసలు అన్నింటికంటే భోలా ట్రస్ట్ గెలుచుకోవడం ముఖ్యం. దానికోసం ఎంత రిస్క్ చేశానో నీకు తెలుసా? అయినా ఇప్పటివరకు ఎలాంటి ఆధారం దొరకలేదని చెప్పాను, కానీ ఇక మీదట దొరకదని చెప్పలేదు కదా. ఆ మాత్రం దానికి నన్ను తీసి పారేసినట్లు మాట్లాడతావా అని కోపంగా అడిగాడు సాగర్. అప్పటికి తొందరపాటుతో తను చేసిన తప్పు అర్థం చేసుకున్న జ్యోతి, ఐఎమ్ వెరీ సారీ సాగర్, నా ఉద్దేశం అది కాదు. సీక్రెట్ కింగ్డమ్లో ఇలాంటి ఒక ఇవిల్ సెక్టార్ ఉందని చాలా మందికి తెలీదు. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా మేము ట్రై చేస్తున్నాం. నువ్వైతే వాళ్ళలో ఒకడిగా కలిసిపోయి నీ తెలివితో నిజాలు రాబడతావని ఆశించాను అని ఒక్క క్షణం ఆగి, సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట
ఆ ఈవిల్ సెక్టార్ వాళ్ళను అస్సలు మీట్ అవ్వద్దు. వాళ్ళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు. ఇది నా ఆర్డర్ అనుకున్నా, రిక్వెస్ట్ అనుకున్నా పర్లేదు. దయచేసి నా మాట మాత్రం విను అని చెప్పడం ముగించి కాల్ కట్ చేసింది ఆఫీసర్ జ్యోతి. ఏంటో మనుషులందరూ ఇలాగే తిక్కతిక్కగా ఉంటారా? లేక నాకు పరిచయం అయ్యేవాళ్ళు మాత్రమే అలా ఉంటారా అని విసుగ్గా తల విదిల్చి స్వప్నలో కంపెనీకి వెళ్లడానికి సిద్ధపడిన సాగర్ అకస్మాత్తుగా తన ముందుకు వచ్చి ఆగిన కారును చూసి ఆశ్చర్యపోయాడు. సాగర్ ఆ ఆలోచనలో ఉండగానే డోర్ ఓపెన్ చేసుకుని దిగిన వ్యక్తి నేరుగా అతని ముందుకు వచ్చి, నమస్తే సాగర్ గారు, మా సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని వినయంగా చెప్పాడు. వాట్? నాకు తెలియని మీ సార్ ఎవరు అని అయోమయంగా అడిగాడు సాగర్. నాతో వస్తే మీకే తెలుస్తుంది సార్ అని ఆ వ్యక్తి కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకోవడంతో అతని వైపు అనుమానంగా చూస్తూనే కారు ఎక్కాడు సాగర్. ఆ మరుక్షణం కార్ అక్కడి నుండి వేగంగా దూసుకు వెళ్ళిపోయింది. అరగంట ప్రయాణం తర్వాత కార్ ఒక బారు ముందు ఆపిన ఆ వ్యక్తి సాగర్ను నేరుగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక లగ్జరీ ప్రైవేట్ రూమ్కి తీసుకువెళ్లాడు. ఎంట్రెన్స్లో సాగర్ను చూసిన భోలా సంతోషంగా ఎదురొచ్చి, ఇన్ని రోజులుగా నీకోసమే ఎదురు చూస్తున్నాను బ్రదర్. ఇవాళ నువ్వు రిలీజ్ అయి వచ్చావు కాబట్టి మనం గ్రాండ్గా పార్టీ చేసుకోవాలి అని హుషారుగా చెబుతూ లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. భోలా తన విషయంలో ఇంత సిన్సియర్గా ఉంటాడని ఊహించని సాగర్ మొదట షాక్ అయ్యాడు. కాసేపటికి తేరుకొని, మనిద్దరము ఫ్రెండ్స్ కదా బ్రదర్, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరమా అని చిరునవ్వుతో అంటూనే గదిలో కూర్చున్న వ్యక్తులను పరిశీలనగా చూసిన సాగర్ ఆశ్చర్యపోయాడు. గాడ్, వీళ్లల్లో 9 మంది ప్రోఫాండ్ ప్రాక్టీషనర్స్ స్టేజ్ 9th లెవెల్లో ఉంటే మిగతా వాళ్ళు 7th లెవెల్లో ఉన్నారు. అంటే వీళ్ళంతా భోలా అనుచరులా అని ఆలోచనలో పడ్డాడు సాగర్. ఇంతలో భోలా వాళ్ళందరికీ సాగర్ను పరిచయం చేసి, ఈ రోజు నుండి ఇతనే మీ మాస్టర్, మీరందరూ ఇతని ఆర్డర్స్ ఫాలో అవ్వాలి అని స్ట్రిక్ట్గా చెప్పాడు. ఆ మరుక్షణం అందరూ నిలబడి తలవంచి మరీ సాగర్కు అభివాదం చేశారు. అదంతా సాగర్కి అయోమయంగా అనిపించడంతో, ఇక్కడేం జరుగుతుంది భోలా? అసలు వీళ్ళంతా ఎవరు అని ప్రశ్నార్థకంగా అడిగాడు. నీకు ఆ విషయాల గురించి చెప్పే ముందు నా ఐడెంటిటీ గురించి చెప్పాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.